ఇంకోటి ఒకవేళ చెప్తే నీ ఫ్యామిలీకి మేము ఎప్పుడు ఏమీ హాని చెయ్యం, మా ఆంధ్రజ్యోతి ఛానల్ నీకు ఒక అండగా నిలుస్తుందని కూడా నాకు చెప్పారు. ఆయనేనండి. అంటే మీ పిఆర్పీ ఆధారంలో ధర్నా చేసి పేరు వాళ్ళతో షూట్ చేస్తే క్రాంతి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. రక్షణ కల్పిస్తుంది. క్రాంతి మరియు ఏబిఎన్ జ్యోతి ఎండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణమూర్తి గారి ప్రాణభయం ఉన్నది. ఈ పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చిందని చెప్పి 9985459888 అనే ఫోన్ మాట్లాడుతుంటే తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కొన్ని 1-2-3 ఛానల్స్తో లేదా 1-2 తెలుగు పత్రికలతో ప్యాకేజీలు మాట్లాడుకొని చివరికి మా దగ్గర ఏదైనా గంజాయి ఉంటుందేమో ఆ గంజాయి మా రూమ్లో పడేసి ఇది గంజాయి దొంగ అని చెప్పి మమ్మల్ని కేసు బుక్ చేయాలని ఆలోచన. లేదు దొంగ నోట్లు ఏమైనా ఉంటే ఆ దొంగ నోట్లు కూడా మా బెడ్ కిందో దేని కిందో పెట్టి విజువల్స్ తీసి అవి ప్రదర్శన చేసి కేసులు బుక్ చేయాలని. ఇలా కాకపోతే ఇంకొక అపప్రదమైనటువంటి ఏమైనా వేసి ఏదైనా అమ్మాయిల్ని పంపించి బెడ్రూమ్లోకి పంపించి అక్కడ కెమెరాలు తీసి అవి కూడా విజువల్స్ ప్రయత్నం చేసి పరువు ప్రతిష్టలు బయటకు నెట్టాలని, నిలువున ముంచాలని ఒక విష ప్రయత్నం కొన్ని ఛానల్స్తో కలిపి ప్యాకేజీలుగా మాట్లాడుకుంటున్నటువంటి దశ. అమ్మాయిల చేతో లేకపోతే మరొకరి చేతో ఫోన్లు చేయించి రెచ్చగొట్టే సంభాషణలు చేయించి అవన్నీ కూడా వక్రీకరించి లేదా మిమిక్రీలు చేసి అవి ప్రదర్శించి అంబటి రాంబాబునో నాగార్జునో మరొక నాయకుడినో పరువు ప్రతిష్టలన్నీ దిగజారు చేయాలని ప్రయత్నం చేస్తున్న దశ ఇది. ఈ దశను నేను ఒకటే మనవి చేస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమైన సిబిఐ, ఏసీబీ, సిఐడి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏకమైన దేనికైనా సిద్ధపడి జగన్ వెంట కదులుతున్నటువంటి వీర సైనికులం మేము. ప్రాణాలకు తెగించి జైలుకు వెళ్ళడానికి కూడా సందేహించుకోకుండా ముందుకు కదులుతున్న మా మీద ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా భయపడేది లేదని మనవి చేస్తున్నా. బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి కొన్ని పత్రికలు ఛానల్స్ ఇవాళ ప్యాకేజీలు పెట్టుకొని తెలుగుదేశం వారి దగ్గర నుంచి కాంగ్రెస్ వారి దగ్గర నుంచి మూటలు తీసుకొని మా మీద దుష్ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న దశ నుంచి మేము ఏ విధంగానూ భయపడుకోకుండా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మా వైపునున్నాయి. మొన్న విజయసాయిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తనని ఏదో చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనేటువంటి ఒక విష ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉన్నది అని. అంతకు ముందు తెలుగుదేశం నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అనిపించాడు. అదేమిటంటే విజయసాయి రెడ్డి గారికి ప్రాణహాని ఉన్నది, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఉన్నది అని. అంటే విజయసాయి రెడ్డి గారిని ఏదో చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం తెరచాటున జరుగుతూ ఉన్నదనేటువంటి అనుమానాలు కలుగుతున్న దశ ఇది. అంతేకాదు ఎందుకు కలుగుతూ ఉన్నాయంటే మీరు ఒక్కసారి గత చరిత్ర వెళ్ళి చూసినట్లయితే మల్లెల బాబ్జీ మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీకి ప్రయోగించి ఎన్టీ రామారావు గారికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మల్లెల బాబ్జీని తరువాత ఏం చేశారో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళకి తెలుగు ప్రజల్లో అనుమానం ఉన్నది. అంతేకాదు బగ్గిడ గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బయటకు వస్తే అతని తమ్ముణ్ణి ఇంతవరకు గుర్తుపట్టి అతను కనుగొనడానికి వీల్లేని దశకు తీసుకెళ్లినటువంటి చరిత్ర తెలుగుదేశం వారికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి క్రమంలో ఇవాళ విజయసాయి రెడ్డి గారినో మరొకరినో కుట్ర చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి. విజయసాయి రెడ్డి గారిని ఏదైనా జరిగినా దానికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది కుట్ర చేసి ఏదో ఒక విధంగా నలిపేయాలని, మమ్మల్ని నలపాలని, మమ్మల్ని అణగదొక్కాలని
ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధమైనటువంటి నీచాతి నీచమైనటువంటి కుట్రల కుతంత్రాలకు నిలమైపోయింది వాళ్ళ తెలుగు రాష్ట్రం. అది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఏకమై కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు కలిపి ఆడుతున్న నీచమైనటువంటి రాజకీయం ఇది. దీన్ని ప్రజలు విశ్వసించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతకుముందు బొత్స సత్యనారాయణ ఎలా ఉన్నాడు, సిగ్గు శరం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాజీనామా చేసి వెళ్ళమన్నాడు. నీ మొహాన్ని రాజీనామాలు కొట్టాం. మాట్లాడుతున్నావా? మాట్లాడు. ఎందుకు మాట్లాడు? రాజీనామా ఆమోదిస్తే నీ ప్రభుత్వం పడిపోద్దని భయం నీకు. ఒక రాయి కదిలితే కోటంతా కలిగి విజయనగర సామ్రాజ్యమే కూలిపోయినట్టుగా ఈ సామ్రాజ్యమే కూలిపోతుందని భయం. నీ దగ్గర దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే 29 మంది 26 మంది నీకు రాజీనామాలు చేశారు పార్టీకి, వారిని ఆమోదించు, ఆటోమేటిక్గా సభ్యత్వాలు పోతాయి. చిరంజీవి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తా ఉన్నారు. ఆంధ్రలో మంత్రి పదవి ఇస్తే తిరుపతికి రాజీనామా చేస్తే తిరుపతి సీటు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచిద్దని పాపం ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వకోకుండా ఎమ్మెల్యేగానే ఉండమన్నారు. తెలుసా మీకు ఈ విషయం? ఇది నాకు తెలిసినటువంటి విషయం. దీన్ని కాదని చెప్పమంటే వాళ్ళని గుండె మీద చేసుకుని ఏ ఎన్నికలన్నా భయపడేది ప్రజలలో బలం లేనటువంటి ప్రతిపక్ష అధికార పక్షాలే. ఏపీఐఏసీలో 10,000 కోట్లు అవినీతి జరిగిందని బయటకు తీసింది నా కోసమే. మీ అందరికీ అప్పుడు చర్చ కూడా వచ్చింది, గుర్తుందో లేదో మీకు టీవీలో. నన్ను నేనే దోషినని చాలా మంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, గుర్తుందా మీకు? కానీ సిబిఐ వాళ్ళు ఇంతవరకు నా ఇంటికి రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. అయ్యో రాంబాబు దగ్గరికి వెళ్ళలేదేంటి, రాంబాబును కూడా వెళ్ళి బుక్ చేసి ఆయన కూడా పిలిచి మాట్లాడి ఆయన కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది. మరి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి రాలేదని చాలా బాధపడుతున్నారు. బాధపడి ఏదో కేసులో ఇరికిస్తే బాగుండని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని 1, 2, 3 ఛానల్స్తో కూడా ఆల్రెడీ ప్యాకేజీలు మాట్లాడుకుని ఏదో అనైతికమైన కార్యక్రమం చేసి నన్ను బజార్లో నుంచోబెట్టి నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని చెబితే ప్రజల్లో నా క్రెడిబిలిటీ పోగొట్టాలనేటువంటి ఒక విషపూరితమైన అనైతికమైన ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలను లెక్క చేయటానికి నేను సిద్ధంగా లేను. ఒకవైపున సిబిఐ ఎంక్వైరీ జరుగుద్దని, సిబిఐ అరెస్టులు జరుగుతాయని, మరొక వైపున మరొకటని, నా ఆస్తులన్నీ కూడా ఫోటోలు కూడా తీశారు. అప్పుడే నేను ఏదో కోట్లు వేలు సంపాదించినట్టుగా. చివరికి చూస్తే బొత్స సత్యనారాయణ గారు సంపాదించడంలో 10వ వంతు కూడా లేదని తెలుసుకున్నారు, 5వ వంతు కూడా లేదని. సో ఇలాంటి విషపూరితమైనటువంటి రాజకీయాలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా కాలం పల్లా. కానీ ఇంత విషపూరితమైన రాజకీయాలు తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చేసుకోవాలా? కానీ వాళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి మా మీద విషపూరితమైన రాజకీయాలు చేస్తున్నారంటే మీ వాళ్ళిద్దరికన్నా బలవంతులు అని అర్థమైపోయింది. వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. సర్వేల్లో కూడా దే ఆర్ ఇన్ 2nd and 3rd ప్లేస్లో ఉన్నారు. కాంగ్రెస్ ఈ 2nd, తెలుగుదేశం ఈ 3rd. ప్రకటించేవాడు నిజంగా ప్రకటిస్తే మనం అందరం చేయొచ్చు. 39 కోట్లంట చంద్రబాబు నాయుడికి. ఏమంటే నమ్మాలా? అంటే అన్నా హజారే, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత సత్యబాబు, ఈ ముగ్గురేనండి దేశంలో. అన్నా హజారే పరువు తీస్తున్నారు తప్ప ఏమైనా అర్థం ఉందా? మాట్లాడితే చంద్రబాబు అన్నా హజారే పేరు ఎత్తాడు, ఏమైనా అర్థం ఉందా? అన్నా హజారే అనే అతను ఈ దేశంలో నిజంగా గుర్తించదగినటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా ప్రజలు నమ్ముతున్నారు. ఆయన పక్కనే నేను కూర్చుంటే ఏమన్నా అర్థం ఉందా? జోక్ చేసేస్తున్నాడు తప్ప. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు నేను సిన్సియర్ అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఏ రాజకీయ నాయకుడు లేదు. దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ దిస్ పాలిటిక్స్ నౌ. కానీ చంద్రబాబు మాత్రం నేను నీతిమంతుణ్ణి, నేను అన్నా ఆధార్ని అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 99 ఏళ్ల వృద్ధులు కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నీతిమంతుడు, చంద్రబాబు నీతిమంతుడు, చంద్రబాబు నీతిమంతుడు అని నువ్వు 3 సార్లు అనుకుంటే నీ మీద నీకే రోత కలిగింది. అది పరిస్థితి. అయ్యా ఇప్పుడు నన్ను ఇది ఒక పెద్ద ప్రశ్న వేస్తే నేనేం చెప్పను? మాట వరుసకు ఒక మాట చెప్పానుకో, ఆయన ఆస్తి నేనెక్కడ లెక్క కట్టను? నాకన్నా తమ్ముడు అన్న ఎవరు ఆయన పేరు? విశాలాంధ్ర. మీరు విజయనగరం వాళ్ళే కదా, మీకే కాకినాడ విజయనగరంలో పనిచేస్తున్నాం కదా, నీకే ఎక్కువ సమాచారం తెలిసింది మా గుంటూరు కన్నా. ఒకటి మాత్రం వాస్తవం, నీతిమంతుడు ఎవడు లేడు. రాజకీయాల్లో ఉన్నవాడు నీతిమంతుడని చెప్పుకుంటే నవ్వుతున్నారు ప్రజలు. ఇది వాస్తవం. అప్పుడప్పుడు నేను